జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో పిండి దీపం ఒకటి. ఇంటి దీపం వెలిగించి ఏ కోరిక కోరుకున్నా సరే ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మీ కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. కాబట్టి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పిండి దీపం ఎలా వెలిగించాలి, పిండి దీపం వెలిగిస్తే ఎలాంటి చేపలు కలుగుతాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి. పిండి దీపానికి ఉన్న శక్తి అంతా కాదు. వెంకటేశ్వర స్వామిని భక్తితో పూజించి స్వామి ముందు ఒక చిన్న పిండి దీపం వెలిగిస్తే చాలు, ఎంతటి కష్టమైనా వెంటనే తొలగిపోతుంది. సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఇత్తడి కుందుల్లో దీపం వెలిగిస్తాము, కానీ వారానికి ఒకసారి అయినా సరే ఇంట్లో ఖచ్చితంగా పిండి దీపం వెలిగించాలి. అసలు తిండి దీపం ఎలా తయారు చేయాలంటే కొంచెం బియ్యం పిండిని తీసుకొని అందులో కొంచెం బెల్లం తురుము, ఆవు పాలు పోసి ఈ తడి పిండితో పిండి ప్రమిదలు తయారు చేసుకోండి. అయితే పూజ గదిలో పిండి దీపాలు వెలిగించేటప్పుడు ఆవు నెయ్యిని మాత్రమే ఉపయోగించాలి. పిండి ప్రమీదలకు నాలుగు వైపులా గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి దీపం వెలిగించాలి. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ పూజ గదిలో తూర్పుముఖంగా పిండి దీపాలు వెలిగిస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయి. అలాగే ఐశ్వర్యాన్ని కోరుకునే వారు ఉత్తర ముఖంగా పిండి దీపం వెలిగిస్తే సిరిసంపదలు కలిసి వస్తాయి. మీరు వెలిగించే పిండి దీపం దగ్గర ₹1 బిళ్లను పెట్టుకోండి. పిండి దీపం కొండెక్కిన తర్వాత ఆ రూపాయి బిళ్లను తీసి మీ పర్సులో కానీ మీ బీరువాలో కానీ పెట్టుకుంటే అనవసరపు ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది. విశేషంగా ప్రతి శనివారం పిండి దీపాలు వెలిగిస్తే భోగభాగ్యాలు వరిస్తాయి. అయితే వరుసగా 5 శనివారాలపాటు మీ పూజ గదిలో పిండి దీపం వెలిగిస్తే అసాధ్యమైన పనులు కూడా వెంటనే సాధ్యమవుతాయి. అలాగే 5 శనివారాలు పాటు తిండి దీపం వెలిగిస్తే అప్పులు, సమస్యలు, డబ్బు కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఇక సంతానం కోసం ఎదురుచూసే దంపతులు మీ దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్లి గోశాలలో పిండి దీపం వెలిగించి గోవుకు ఆహారం తినిపించి ప్రదక్షిణాలు చేస్తే ఖచ్చితంగా సంతానప్రాప్తి కలుగుతుంది. పిండి దీపం వెలిగించగానే ముందుగా దీపానికి నమస్కారం చేసుకొని మీ మనసులో ఏదైనా కోరుకోండి. మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. పూజ గదిలో పిండి దీపం వెలిగించేటప్పుడు స్వామివారికి నైవేద్యంగా అరటి పండ్లు లేదా పటిక బెల్లం నివేదిస్తే చాలా మంచిది. ఇక ప్రతి శుక్రవారం తులసి కోటలో పిండి దీపం వెలిగిస్తే స్త్రీలకు దీర్ఘసుమంగళ యోగం సిద్ధిస్తుంది. అలాగే ప్రతి శుక్రవారం సాయంత్రం పూట మీ ఇంటి గుమ్మం బయట 2 పిండి దీపాలు వెలిగించండి. ఇలా చేస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. పిండి దీపం కొండెక్కిన తర్వాత ఆ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి చెరువులోకి చేపలకు ఆహారంగా వేస్తే కోటి యజ్ఞాలు చేసినంత ఫలితం లభిస్తుంది. పూజలో పిండి దీపం వెలిగించేటప్పుడు సాంబ్రాణి ధూపం కూడా వేస్తే దేవత శక్తులన్నీ ఆ దీపంలోకి ఆవాహన అవుతాయి. అలాగే 7 శనివారాలు వ్రతం చేసేవారు వరుసగా 7 పిండి దీపాలు వెలిగిస్తే 7 జన్మల పాపాలు హరిస్తాయని నమ్మకం. అయితే వివాహ ప్రయత్నాలు చేసేవారు పూజ గదిలో పిండి దీపం వెలిగించి పిండి దీపం పక్కనే 2 పసుపు కొమ్ములు పెట్టుకోండి. వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది. పిండి దీపం వెలిగించిన తర్వాత దీపానికి పుష్పాలు సమర్పించి ఓం నమో వెంకటేశాయ అని 3 సార్లు జపించాలి. ఇంటి దీపాన్ని నేరుగా నేలపైన వెలిగించకూడదు. ఒక తమలపాకు పైన కొన్ని బియ్యం పోసి పిండి దీపం వెలిగిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పిండి దీపం కొండెక్కిన తర్వాత ఆ దీపాన్ని బయటపడేయకూడదు. కొండెక్కిన పిండి దీపాన్ని గోమాతకు తినిపిస్తే కోటి రెట్లు పుణ్య ఫలితం లభిస్తుంది. లేదా ఆ పిండిని నీటిలో కలిపి ఆ నీటిని ఏదైనా చెట్టుకు పోయండి. ఇక ఎవరికైతే సొంతింటి కల ఉంటుందో అలాంటివారు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఆవు నెయ్యితో పిండి దీపం వెలిగించండి. బియ్యం పిండిలో కుంకుమ కలిపి ఆ పిండితో దీపం తయారుచేసి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో 11 వారాలు వెలిగిస్తే మీ సొంత ఇంటి కల వెంటనే నెరవేరుతుంది. ఇక భర్త ఆదాయం విపరీతంగా పెరగాలంటే ఏదైనా శుక్రవారం నాడు బియ్యం పిండిలో కొంచెం పసుపు, బెల్లం తురుము కలిపి 2 ప్రమిదలు తయారు చేసి మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి పటాల ముందు ఈ పిండి దీపాలు వెలిగించండి. మీ భర్త చేసే వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు తొలగి ఆదాయం పెరుగుతుంది. ఇక అప్పుల బాధల నుండి వెంటనే విముక్తి కలగాలంటే బియ్యం పిండిలో నువ్వులు కలిపి ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన చేస్తే అప్పులు ఊబి నుండి త్వరగా బయటపడతారు.
అలాగే మీ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు కలగాలంటే ప్రతి బుధవారం బియ్యం పిండిలో కర్పూరం పొడి కలిపి సరస్వతి దేవి ముందు వెలిగిస్తే మీ పిల్లలు చదువులో ముందుంటారు. పిల్లలకు తెలివితేటలు పెరుగుతాయి. ఇక మీ ఇంటికి విపరీతమైన నరదృష్టి సోకితే మీ ఇంటి సింహద్వారం ముందు పిండి దీపం వెలిగించి దీపం చుట్టూ కళ్ళుప్పు పోయండి. ఇలా దీపం వెలిగిస్తే మీ ఇంటికి ఉన్న దిష్టి మొత్తం వెంటనే తొలగిపోతుంది. అలాగే శివాలయానికి వెళ్ళినప్పుడు శివలింగం ముందు పిండి దీపాలు వెలిగిస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి దీర్ఘాయుష్షు లభిస్తుంది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు ఏర్పడుతుంటే 2 ఒత్తులను ఒకటిగా కలిపి ఆవు నెయ్యితో పిండి దీపం వెలిగించండి. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి అన్యోన్యత పెరుగుతుంది. ఇక మన జ్యోతిష్య శాస్త్రంలో నిమ్మకాయ దీపానికి కూడా చాలా శక్తి ఉంటుంది. ప్రతి మంగళవారం ఏదైనా అమ్మవారి దేవాలయంలో రాహుకాలం దీపం వెలిగిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. నిమ్మకాయ దీపం ఎలా వెలిగించాలంటే నిమ్మకాయను అడ్డంగా కోసి లోపల రసాన్ని తీసేసి దాన్ని వెనక్కి తిప్పి ప్రమిదలా తయారు చేయాలి. అందులో ఆవు నెయ్యి పోసి అమ్మవారి ముందు 2 దీపాలు వెలిగిస్తే ఇంట్లో ఉన్న నరఘోష నరదృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే నారికెల దీపం వెలిగించండి. ఒక కొబ్బరికాయను సమానంగా కొట్టి అందులో నూనె పోసి దీపం వెలిగించి స్వామికి నమస్కారం చేసుకుంటే మీ కోరికలన్నీ నెరవేరుతాయి. అలాగే విపరీతమైన ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు ఉప్పు దీపం వెలిగించండి. ఒక ప్లేట్లో కల్లుప్పు పోసి దానిపై మట్టి ప్రమిదను ఉంచి దీపం వెలిగిస్తే అప్పులు బాధలు తొలగిపోతాయి. దీపం కొండెక్కిన తర్వాత ఆ ఉప్పును తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయండి. ప్రతి శుక్రవారం ఇలా ఉప్పు దీపం వెలిగిస్తే చాలా మంచిది. అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఆముదం నూనెతో దీపం వెలిగిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది. అలాగే ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆముదంతో దీపం వెలిగిస్తే ఏలినాటి శని బాధలన్నీ తొలగిపోతాయి. అలాగే నువ్వుల నూనెతో కొంచెం ఆముదం కలిపి ఇంట్లో దీపారాధన చేస్తే మీ ఇంటి సంపద నిలకడగా ఉంటుంది. అలాగే నువ్వుల నూనెలో ఆవు నెయ్యి కలిపి దీపం వెలిగిస్తే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. ఇక ఒకసారి ఇంట్లో దీపం వెలిగించిన తర్వాత దీపం వెలుగుతున్నంతసేపు ఇంటిని శుభ్రం చేయకూడదు. ఇంట్లో ఉన్న చెత్తను బయటపడేయకూడదు. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు తామర కాడ వత్తులతో దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అలాగే అరటి నార వత్తులతో దీపం వెలిగిస్తే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఇక కుజదోషం ఉన్నవారు ఎర్రటి వత్తులతో దీపం వెలిగిస్తే కుజ దోషాలు తొలగిపోతాయి. ఇక పసుపు రంగు వత్తులతో దీపం వెలిగిస్తే దాంపత్య జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే దీపపు నూనెలో చిటికెడు పసుపు కలిపి దీపారాధన చేస్తే విశేషమైన ధన ప్రాప్తి కలుగుతుంది. ఇక మనలో చాలామంది అగరవత్తి వెలిగించే దాంతో దీపం వెలిగిస్తారు. కానీ శాస్త్రం ప్రకారం ముందుగా ఏక హారతి వెలిగించి దాంతో దీపం వెలిగిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. ఇక సంవత్సరం తరబడి పూజలో పాత దీపాన్ని వాడకూడదు. కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా కొత్త దీపాలు ఉపయోగించాలి. ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు 2 ఒత్తులు కలిపి దీపం వెలిగిస్తే కుటుంబంలో సుఖసంతోషాలు పెరుగుతాయి. అలాగే 5 ఒత్తులతో దీపం వెలిగిస్తే ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది.